హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింగిరేసు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం చిలకలూరిపేట నుంచి హైదరాబాదు వెళ్తున్నామండి. రేపు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మనకి జైపూర్ అయితే ఫ్లైట్ టికెట్ అయితే బుక్ అయిందండి 12 గంటలకి ఉదయం. ఇది మా చిలకలూరిపేట అండి. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ ప్రయాణం అయితే వెళ్తున్నాం ముందు రోజు నైటు. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అండి. ఇక్కడ నుంచి మనం జైపూర్ వెళ్ళాలి. మేము 10:30 కల్లా ఇక్కడికి వచ్చేసామండి ఎయిర్పోర్ట్కి. ఒక అరగంట ముందే ఎయిర్పోర్ట్లో చెకింగ్ అది ఉండాలంట. ఇది బోర్డింగ్ పాస్ ఇక్కడ తీసుకోవాలండి. ఏటీఎం మిషన్ లాగా ఉంటాయి కదా, ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. మనకు పిఎన్ఆర్ నెంబర్ ఒకటి ఉంది, ఆ నెంబర్ నొక్కితే మన టికెట్ మొత్తం వస్తుందండి. ఇక్కడ స్కాన్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలండి ఎయిర్పోర్ట్ నుంచి. ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, బాగా టైట్గా ఉంటుంది సెక్యూరిటీ. మన వస్తువులన్నీ సెల్ ఫోన్ అయినా కానీ ఏదైనా కానీ మొత్తం తీసి ఒక టబ్బులో వేసి మొత్తం చెకింగ్ పంపించాలండి. సెల్ ఫోను, బెల్ట్, వాచ్, చేతి వాచీలు ఏమన్నా కానీ పూర్తి చెకింగ్ జరిగింది. చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ మనకిస్తారు. అవి మొత్తం మనం తీసుకొని మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చండి. ఇక్కడ పాసు టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపల బానిస్తారండి. ఇది ఎయిర్పోర్ట్ లోపల అండి. విమానాలు రావటం పోవటం లోపలైతే చూస్తానికైతే చాలా బాగుంది. టైం అయితే బాగా పాస్ అయిద్దండి మనకి ఇక్కడికి వస్తే. ఇంకా 2 గంటల ఫ్లైట్కి టైం ఉంది, ముందుగానే వచ్చాము మేము. ఇక్కడ బోర్డింగ్ టికెట్ తీసుకొని లోపలికి చెకింగ్ అని చేయించుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా మళ్ళీ చెకింగ్ చేస్తారు. ఈ విమానాలు చూడండి ఎంత బాగా వస్తువుగా ఉన్నాయో. ఇది నా మొదటి విమాన ప్రయాణం అండి. చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. ఇలా విమానం ఎక్కుతా నేను ఇప్పుడు అనుకోలేదు. చాలా బాగుంది. మేము ఇక్కడ నుంచి జైపూర్ అయితే వెళ్తున్నామండి. జైపూర్ బుక్ అయిన టికెట్ మాకు. చాలా ఎగ్జాక్ట్గా ఉంది. ఈ వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూ ఉండండి. ఫ్లైట్ లోపలికి వెళ్ళటం అవి కూడా నేను రికార్డ్ చేశాను, అవి కూడా చూపిస్తాను. ఇది వెయిటింగ్ హాల్ అండి. వెయిటింగ్ హాల్లో నుంచి వీడియో మొత్తం రికార్డ్ చేస్తున్నాను నేను. ఇది ఫ్లైట్ లోపలికి వెళ్తున్నామండి మనం. ఇక్కడ దీనికి ముందు కూడా బ్యాగులు మళ్ళీ ఇంకోసారి చెక్ చేశారండి. బ్యాగులు చెక్ చేసి మళ్ళీ మనకి ఇస్తే మళ్ళీ మనం తీసుకొని మళ్ళీ బ్యాగులు లోపలికి వెళ్తున్నాం. లోపల కూడా ఒకసారి చూస్తారంట బ్యాగులు చెకింగ్, విమానం ఎక్కబోయడం ముందు. అది కూడా చూస్తాము. టికెట్ స్కాన్ చేసి లోపల మనం ఇస్తారండి మనకి విమానం లోపలికి. ఇలా నడుచుకుంటూ పోతూ మనం ఇక్కడ సైడ్ విమానాలు రావటం పోవటం అది చూసుకుంటూ ఇట్లా విమానంలోకి వెళ్ళాలండి. లోపలికి వెళ్తున్నాం మనం. చూస్తున్నారుగా సైడ్. ఇది వ్యూ అయితే చాలా బాగుందండి ఇక్కడ చూస్తానికి. ఇది ఇక్కడ నుంచి ఇక విమానం లోపలికి వెళ్ళటం బిగినైద్దండి మనకి. అది కూడా చూద్దాము. ఇక్కడ కూడా చెక్ చేశారండి మళ్ళీ. ఇది 3వసారి కూడా చెక్ చేశారు బ్యాగులు. చెకింగ్ అయితే మాత్రం ఫుల్గా ఉంటుందండి విమానాశ్రయంలో. ఫుల్ చెకింగ్ ఉంటుంది మనకి. ఇది ఇండిగో ఫ్లైట్ అండి మాదైతే, మేము చేసుకుంది. ఇక్కడ వ్యూ సైడ్ విమానాలు రావటం పోవటం అని చెప్తున్నా కదా, అయితే చాలా బాగుందండి. అదైతే మాత్రం చూస్తాను. మళ్ళీ ఇక్కడ టికెట్ చెకింగ్ చేస్తున్నారండి. ఇది రెండోసారి టికెట్ చెకింగ్ చేయటం.
లోపలికి వెళ్ళేటప్పుడు విమానం లోపలికి వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా టికెట్ కూడా స్కాన్ చేసి మళ్ళీ మనం లోపలికి మనిస్తున్నారు. చూడండి ఇక్కడ లోపలైతే మాత్రం విమానంలో 300 మంది సీటింగ్ కెపాసిటీ అండి. ఒక 2 రైలు పెట్టినంత బాగుంది లోపల. బయట నుంచి చూస్తుంటే విమానం చాలా చిన్నదిలా కాపాడుతుంది మనకి. లేదు, చాలా బాగుంది విమానం. 300 మంది సీటింగ్ కెపాసిటీ అంట. చూడండి అసలు ఎంత బాగుందో విమానం. ఇక్కడ విమానంలో సైడ్ లైట్లు పడుతున్నాయి కదండి, అక్కడ మంచులాగా వస్తుందండి. ఏసీ మంచులాగా, అది పొగలాగా వస్తుంది చూసారా. చాలా బాగుంది చూస్తానికైతే. డైరెక్ట్గా చూస్తుంటే ఇది చాలా బాగుందండి. అంటే వెళ్తున్నారు మనం ఎట్లా ఇక్కడైతే మనం మేఘాల పైకి పోతున్నామండి. మేఘాలు దాటి పైన ఉన్నాం అనమాట. అసలు చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ అయితే మాత్రం. కింద మేఘాలు మన కింద ఉండే అనమాట. విమానం కింద చాలా హైట్ వచ్చిందండి విమానం అయితే. చూడండి ఎంత బాగుందో చూస్తానికి. చాలా 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 బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.